త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగాదులు చాలా సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ఇవి అంత మంచి అని చెప్పలేము, అంత చెడు అని చెప్పలేము, కానీ కొంతలో కొంత గతంతో పోల్చుకుంటే ఓ మాదిరి ఫలితాలని మనం ఆశించవచ్చును. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే, మొన్నటి వరకు యోగించినటువంటి కుజుడు ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళిపోయారు. అది ఒక దోషంగా మనకి సంక్రమిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో రవి యోగిస్తూ ఉన్నారు, పంచమంలో బుధుడు, అలాగే తృతీయ చంద్రుడు. ఈ మూడు గ్రహాలు తాలూకు శుభ ఫలితం ఈ మీనరాశి వారి మీద ఉన్నది. ఇక్కడ ప్రధానమైన దోషం ఏంటి అంటే, జన్మరాహు, అర్ధాష్టమ కుజుడు, సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువులు, ఇలా కొన్ని గ్రహాలు ప్రత్యేకించి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అందున ఈ రాశి దగ్గర నుండి 12వ స్థానం లగాయితూ అష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆర్థిక విధానాల మీద, పెట్టేటువంటి పెట్టుబడుల మీద, అలాగే ఇచ్చేటువంటి మాట మీద ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 12వ స్థానము వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది, స్థానభ్రంశాన్ని సూచిస్తూ ఉన్నది, ఖర్చును సూచిస్తూ ఉన్నది, అలాగే ఉద్యోగ మార్పుని సూచిస్తూ ఉన్నది, అనవసరమైనటువంటి ఖర్చుకి మోసపోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారు వీటన్నిటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. చతుర్థ స్థానమందు కుజుడు ఉండడం, జన్మ రాశియందు రాహు యొక్క సంచారం, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, ఇవి రెండే కొంత ఇబ్బంది పెడతాయి. ఎక్కువ ఇవి రెండు కూడా ఖర్చునే సూచిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదము లేదా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడము, అలాగే మానసికమైనటువంటి భయం, ఈ మూడు ప్రధానమైనటువంటి విషయాలు ఈ రాశి వారిలో కనబడతాయి. ఈ వారంలో ప్రత్యేకించి వీటి పట్ల జాగ్రత్తగా ఉంటూ వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ పెంపొందించుకోవడానికి కూడా ఎక్కడో ఒకటి మనకి మోటివేషన్ దొరకడానికి కూడా రవి కారణమవుతున్నారు. కాబట్టి అవకాశాలు ఉన్నాయి, అవి మనం అందిపుచ్చుకోవడం మన చేతిలో ఉంటుంది. కాబట్టి వాటిని చక్కగా చేతికి ఎక్కించుకుని మీరు ప్రయత్నం చేయండి. ఈ వారం కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం తక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మౌనంగా ఉండండి. 90% కాదు కూడదన్న పక్షంలో వారికి అనుకూలంగా మాట్లాడడం ద్వారా కూడా ఈ గొడవలు, ఈ తగాదాలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అతి విశ్వాసానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అంతా నాకే తెలుసు అనేటువంటి ధోరణిలో ఉండకుండా స్త్రీలు ప్రత్యేకించి ఎవరినైనా కొన్ని సలహాలు, సూచనలు, అత్తమామలను కానీ, తల్లిదండ్రులను కానీ, భర్తను కానీ, తమ్ముళ్ళను కానీ, ఎవరినో ఒకళ్ళు మీ కుటుంబ సభ్యుల్ని అడిగి ఏ పనైనా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై జన్మరాహు యొక్క దోష పరిహారం కోసమై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.